హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో నిన్న ఏదైతే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన దాడిపైన ఆ దాడి ఘటనలో బాధితులను పరామర్శించడం జరిగింది. అటు బీఆర్ఎస్ అభ్యర్థి పైన కూడా దాడి జరగడం జరిగింది. ఆ దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు కూడా ఒడిగడుతుందని కూడా ప్రధానంగా తెలిపారు. గెలవలేక అంటే వారికి గెలిచే దమ్ము లేక ఇలాంటి దాడులు కూడా చేస్తుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు పోలీస్ వ్యవస్థకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన సర్పంచ్ అభ్యర్థి ఏదైతే ట్రాక్టర్తో దాడి చేశారో ఆయన పైన తప్పకుండా కేసు నమోదు చేసి శిక్ష పడాలని కూడా తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా పోలీసులకు కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేశారు. తెలంగాణలో రోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కూడా చలి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయిలో ఇప్పటికే నమోదయ్యాయి. అటు ఈశాన్య తెలంగాణ మరటు పశ్చిమ తెలంగాణ సంగారెడ్డిలో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు పిల్లలు కానీ వృద్ధులు కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి దాన్ని కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్లో మరి అటు తెలంగాణలో కూడా విపరీతమైన చలి పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. జోగులాంబ జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో ఇప్పటికే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలోని అలంపూర్, ఇటిక్యాల, ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవెల్లి మండలాల పరిధిలోని మొత్తం 75 గ్రామ పంచాయతీలకు 3వ విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో 7 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన సర్పంచ్ స్థానాలు వార్డు మెంబర్లకు రేపు పోలింగ్ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్ వద్ద అప్పంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిన్న పెద్దవడ్డమాన్ దగ్గర బొలెరో వాహనం బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పంపల్లి గ్రామానికి చెందిన మధు అక్కడికక్కడే మృతి చెందాడు. మధు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్దకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మధు కుటుంబానికి 50 లక్షల పరిహారం అందజేయాలని, లేకపోతే పోస్టుమార్టం కూడా జరిపేది లేదంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెప్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అడ్డాకుల, మూసాపేట, బూత్పూర్, జడ్చర్ల, బాల్నగర్ మండలాల్లో 3వ విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 133 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన గ్రామాల్లో రేపు పోలింగ్ జరగనుంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కారణం, ఇటీవల కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆ మెడికల్ కళాశాలకు సంబంధించి పనులు పూర్తి కాలేదు, విద్యార్థులకు వసతులు లేవు, ఎందుకంటే ఎంతోమంది ఆరోగ్యాలు కాపాడేటువంటి ఈ విద్యార్థులకు వసతులు లేకపోవడం పైన ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో దానిపైన ఇవాళ తీవ్ర స్థాయిలో మండిపడుతూ అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తక్షణమే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని, తాను సైతం పోటీలో ఉంటాను, తాను కూడా రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా సవాల్ విసిరారు. మొత్తానికి వ్యక్తిగత దూషణలకు దిగడము, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు కాస్త నోటి దురుసుతో పాటు ఆయనకు అభద్రతా భావం ఎక్కువ ఉందని, కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తి జగిత్యాల ఎమ్మెల్యేని వ్యాఖ్యానించడం జరిగింది.
మరొక ప్రధాన వార్త, రేపు రెండవ విడత ఎన్నికలు కొనసాగబోతున్నాయి. ధర్మపురి నియోజకవర్గం మొత్తం కూడా రేపు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో 119, 113 సర్పంచ్ స్థానాలకు, అలాగే 840 వార్డు సభ్యులకు ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే ఇటు మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా దీనికి సంబంధించి అయితే ఈ ఎన్నిక మూడో విడత హోరాహోరీగా కొనసాగబోతుంది. మొత్తానికి రెండో విడతలో ప్రశాంతంగా కొనసాగినప్పటికీ కూడా మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి థర్డ్ విడత ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి భరోసాతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇటు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది కూడా ఇప్పటికే సామాగ్రి ఎక్కడికక్కడికైతే తరలిపోయాయి. మరి చూద్దాం, రేపు సాయంత్రం లోపైతే రిజల్ట్ రాబోతుంది. ఎవరు ఎన్ని స్థానాలకు వెళ్తారనేది మనకు తెలవాల్సి ఉంది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల నియోజకవర్గంలో రెండవ ఫేజ్లో గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా ఇవాళ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే దావ వసంత మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో వారందరినీ కూడా సన్మానించారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ జగిత్యాల నుంచి మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ కూడా సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. ఆయన తన వర్గమే చెప్పుకుంటున్నాడు, జీవన్రెడ్డి ఆయన వర్గం అని చెప్పుకుంటున్నాడు. మరి ఎవరి వర్గం నుంచి గెలిచారు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరు లేరా అనేటువంటి విధంగా వీళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా మెజార్టీ స్థానాలు అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని, వార్డులతో సహా ఉప సర్పంచ్ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు చెప్పడం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడతామని ఈ సందర్భంగా సర్పంచ్లకు ఎండగట్టాలని కూడా పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడవ దశ ఎన్నికలు జరుగుతాయి. వరంగల్ జిల్లాలో 4 మండలాలకు సంబంధించి నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ మండలాలకు సంబంధించి మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. హన్మకొండ జిల్లాలో ఆత్మకూర్, దామెర, అదేవిధంగా నడికూడ, షాయంపేట మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపూర్ మండలాలకు మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబాబాద్ జిల్లా చూసినట్టయితే మొత్తం 6 మండలాలకు మూడవ దశలో ఎన్నికలు జరగనున్నాయి. మరిపేడ, డోర్నకల్, సీరోలు, అదేవిధంగా కొత్తగూడ, గంగారం, కురవి మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జనగామ జిల్లా మనం చూసినట్టయితే 3 మండలాలకు సంబంధించి మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పల మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో నిన్న రాత్రి కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడి చేశారు. విచక్షణ రహితంగా కొట్టడంతో వారు నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఫల్యాన్ని తట్టుకోలేక ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారన్నటువంటి అంశాన్ని ఆయన వ్యక్తం చేశారు. చెరువు కొమ్ము తండాలో జరిగినటువంటి దాడి ఘటనను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నటువంటి అంశాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ మద్దతు గెలిచిన సర్పంచ్లు తొర్రూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశారు. ఆయన కలిసిన నేపథ్యంలో గెలిచినటువంటి సర్పంచ్లను ఎర్రబెల్లి దయాకర్ రావు సన్మానించారు. ముఖ్యంగా సర్పంచ్లు ఎవరు భయపడొద్దని, తాను అండగా ఉంటానన్నటువంటి ధైర్యాన్ని దయాకర్ రావు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సర్పంచ్గా గెలిచినటువంటి వారు మరొకసారి బీఆర్ఎస్లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని బీఆర్ఎస్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సందర్భంగా దయాకర్ రావు తేల్చి చెప్పారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు కుట్రలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చేసినటువంటి అన్యాయాలు ఒక్కొక్కటి కూడా బయటపడుతూ ఉన్నాయి. తాజాగా ఆలేరు నియోజకవర్గం తుర్కర్ప మండలం వాసాలమరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓడగొట్టేలాగా ఆమెకు పడ్డటువంటి ఓట్లను చోరీ చేసి గల్లంతు చేసి అక్రమంగా అప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గల్లంతైనటువంటి ఓట్లను దొరకబట్టుకొని వాటిని సాక్ష్యాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉమారాణి ఎలాగైనా గెలవాలన్నటువంటి ఒక కుతంత్రం చేసి ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య అక్కడ అధికారులను మ్యానిపులేట్ చేసి అధికార దుర్వినియోగం పాల్పడి తనకు పడ్డటువంటి ఓట్లను గల్లం చేశారంటూ కూడా ఉమారాణి తీవ్రంగా కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎన్నికల అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే వీటిపైన విచారణ చేయాలి, రికౌంటింగ్ చేయాలి. తనకు పడ్డటువంటి ఓట్లను గల్లం చేశారు కాబట్టి మళ్ళీ ఆ ఓట్లను కలిపి లెక్కించి తనను విజేతగా ప్రకటించాలంటూ కూడా ఉమారాణి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాసాలమరి గ్రామం కేసరిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీర్లయ్య ఎలాగైనా సరే వాసాలమరి గ్రామంలో ప్రదర్శన చేసేలాగా అక్కడ బల ప్రదర్శన చేసేలాగా ఆధిపత్యం చెలాయించేలాగా కుట్ర చేశారంటూ కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. అక్కడ ఓటు ఏదైతే చోరీ జరిగిందో ఆ చోరీకి సంబంధించినటువంటి దానిపైన కూడా దర్యాప్తు చేయాలి. నిజాయితీగా రికౌంటింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫలితాలు వెల్లడించాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడున్నటువంటి ఎన్నికల అధికారులను రూమ్లో బంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు. సీతారాం సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఉప సర్పంచ్ ఎన్నిక సంబంధించి కోరం లేకపోయినప్పటికీ కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అక్కడున్నటువంటి ఎన్నికల అధికారులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉప సర్పంచ్గా పేరు ప్రకటించారంటూ కూడా సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల అధికారులను రూమ్లో దిగారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కూడా నిరసన విరమించేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కోరం లేకపోయినప్పటికీ కూడా ఎలాంటి నియమాలు పాటించకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు చేతుల్లో ఉండి ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిని ఉప సర్పంచ్గా ప్రకటించారంటూ కూడా సీతారాం సంబంధించినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ గెలిచినటువంటి సర్పంచ్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా సత్కరించడం జరిగింది. ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని అక్రమాలు చేస్తూ ఇంత రౌడీజం చేసినప్పుడు కూడా అన్నింటినీ ఎదుర్కొని చాలా ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటూ కూడా హరీష్ రావు కితాబు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు విజయాలు తెచ్చిపెడుతున్నాయంటూ కూడా మరోసారి స్పష్టం చేశారు. ఇక ఎగిరేది గులాబీ జెండానే, రాబోయే రోజున కూడా గులాబీ జెండావే. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, తెలంగాణ అభివృద్ధి చేయడం ఖాయం అంటూ కూడా హరీష్ రావు మరోసారి కూడా స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూస్తే రేపు జరుగుతున్నటువంటి 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 227 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేలాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని, కౌంటింగ్ సామాగ్రిని ఒకే దఫా కూడా పంపించేశారు. వారందరూ కూడా ఇవాళ రాత్రికి అక్కడ చేరుకొని రాత్రి అక్కడ బస్ చేసి రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఇంకా చిట్ట చివరి విడత 3వ విడత జరగబోతున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రేపు పోలింగ్ జరగబోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. అధికారులు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్నికల సిబ్బంది అంతా కూడా, పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమకు కేటాయించినటువంటి గ్రామాలకు తరలి వెళ్ళడం కనిపించింది. ఇటు సిద్దిపేట జిల్లాలో 9 మండలాలకు సంబంధించిన పోలింగ్ రేపు జరగబోతుంది. అట్లాగే మెదక్ జిల్లాలో కూడా అటు నర్సాపూర్ నియోజకవర్గం, ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో రేపు పోలింగ్ జరగబోతూ ఉంది. ఇక సంగారెడ్డి జిల్లాలో అటు న్యాల్కల్ మండలము, జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన న్యాల్కల్ మండలము, అటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి మెటీరియల్తో సహా సిబ్బంది అంతా కూడా తమకు కేటాయించినటువంటి గ్రామాలకు వాహనాల్లో తరలి వెళ్ళిపోవడం కనిపించింది. అయితే నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొంత సిబ్బంది ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి సరిగ్గా ఆహారం పెట్టలేదనే ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. అక్కడ ఉపాధ్యాయులు, అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నారాయణఖేడ్లో కనిపించింది. రేపు ఉదయం 7 గంటలకు 3వ విడత గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, అట్లాగే ఉప సర్పంచులకు
వార్డు సభ్యులందరికీ కూడా సన్మానం చేసే కార్యక్రమాన్ని దుబ్బాకలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా 88 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు దుబ్బాక నియోజకవర్గంలో స్థానాల్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులందరినీ కూడా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు సన్మానించారు. వారితో పాటుగా ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కూడా ఆయన సన్మానించడం కనిపించింది. ఈ నేపథ్యంలో దుబ్బాకంతా కూడా కొత్త సర్పంచులతో కోలాహలంతో నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తర్వాత గ్రామాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులంతా కూడా ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కూడా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లుగా పెద్దపల్లి జిల్లాలో కూడా 3వ విడతలో భాగంగా పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల 4 మండలాల్లో కూడా రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ అయితే జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ సామాగ్రి అంతా కూడా పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి కూడా పోలింగ్ కేంద్రాలకు అయితే తరలించినట్టుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. 3వ విడతలో భాగంగా మొత్తంగా 91 గ్రామ పంచాయతీలు ఉండగా 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి 85 గ్రామ పంచాయతీలకు రేపు పోలింగ్ జరగనుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ 2 ఏళ్ల క్రితం ఎన్నికల సమయంలో కంటతడి పెట్టి కూడా ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఇప్పుడు అందరినీ కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎలాంటి అవగాహన లేకుండా అన్ని కూల్చివేతల పాలనతో అవగాహన లేని పాలన చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చిరు వ్యాపారస్తులకు కూల్చివేసి కూడా వారి యొక్క బతుకులపైన దెబ్బతీశాడు. అలాగే వారికి ఎవరికి కూడా నష్టపరిహారం చెల్లించడం దారుణం అంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో విడుదల చేసినటువంటి నిధులను మంజూరు కొట్టి పనులు ప్రారంభించారు తప్ప ఎలాంటి కొత్త పని చేయలేదు అంటూ కూడా 2 ఏళ్ల పాలన పైన మకాన్ సింగ్ 2 ఏళ్ల పాలన పైన ఛార్జ్షీట్ విడుదల చేశామంటూ కూడా ఈ సందర్భంగా ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. 2 ఏళ్లలో 2 పైసల పని కూడా చేయలేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన విమర్శించడం జరిగింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన హెచ్చరించారు. రేపు తుది విడత ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఉన్న చోట అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేట మండలం గణపూర్లో రాత్రి జరిగినటువంటి చీరల పంపిణీ కోసం, డబ్బుల పంపిణీ కోసం ఓ వాహనంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద మొత్తంలో చీరలు, డబ్బులు తెస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులకు సమాచారం అందించినటువంటి గణపూర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా పోలీసులకు ఆ వాహనాన్ని కూడా పట్టించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎలాగైనా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తుండడంతో ప్రజలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చేసిన మోసం చాలదా, పలువురు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రలోభాలకు గురి చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉండే ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలం మాచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉడతనూరు లక్ష్మి తన అనుచరులతో కలిసి నిన్న సాయంత్రంలోపు ప్రచారం ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది గూండాల వలె ప్రవర్తించి ఆ ర్యాలీ పైన దాడి చేసి అభ్యర్థితో పాటు అభ్యర్థి సోదరుడి పైన మరికొంతమంది పైన కూడా దాడి చేయడంతో వాళ్ళంతా కూడా ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజాస్వామ్యంలో ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా ప్రత్యక్ష దాడులకు దిగడం దుర్మార్గం అని చెప్పేసి ఎవరైతే ప్రత్యక్ష దాడులు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకొని రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉడతనూరు లక్ష్మి సంబంధిత అధికారులను కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని చెప్పేసి ఈ ఎన్నికలైనా కూడా సజావుగా నడపాలని చెప్పేసి కూడా ఆమె అధికారులను విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మందమరి, జైపూరు, భీమారం, కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని 98 సర్పంచ్ స్థానాలకు 711, వార్డు స్థానాలకు 114 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీలత మెటర్నిటీ ఆసుపత్రిలో డెలివరీకి వచ్చిన గర్భిణి పొత్తిళ్లలోనే శిశువు మృతి చెందిన ఘటన నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ముందు గల రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు కుటుంబ సభ్యులు. మంచిర్యాల జిల్లాలో రేపటి మూడో విడత ఎన్నికల పోలింగ్ కోసం విచ్చలవిడిగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా చెన్నూరు మండలం బావురాపేటలో రేపటి పోలింగ్ కోసం డబ్బులు పంచేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకుని నిలదీశారు గ్రామస్తులు. తమ గ్రామంలో ఎవరికి కూడా ఇందిరామైన్లు రాలేదని, గ్రామ సమస్యలు ఏనాడు పట్టించుకున్న నాయకులు రేపు ఓట్లుండడంతో తమ గ్రామానికి వచ్చారా అంటూ కాంగ్రెస్ నాయకుడు హేమంత్ రెడ్డిని నిలదీశారు గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బాల్కసుమన్ మాట్లాడుతూ మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే కాంగ్రెస్ నాయకులు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని, నిన్న జైపూర్ మండలం షెట్పల్లిలో బీఆర్ఎస్ నాయకునిపై హత్యాయత్నం జరిగిన ఘటనలో కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే జైపూర్ ఏసీపీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. రేపు ఎన్నికల నేపథ్యంలో ఎవరెవరికి ఎక్కడ కేటాయించారో అక్కడికి ఉద్యోగస్తులతో కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు కూడా రంగం అంతా సిద్ధమైందని చెప్పాలి. ఇంకోవైపు చూసుకుంటే ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇటు జమ్మికుంట, వీణవంక, సైదాపూర్, హుజురాబాద్, ఇల్లంతకుంట ఈ యొక్క మండలాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, పోలీసు సైతం పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకో చూసుకుంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఇటు ఎల్లారెడ్డిపేట, వీటపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట ఈ మండలాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఈ రెండో విడత ఏ విధంగానైతే ప్రశాంతంగా పోలింగ్ జరిగిందో ఆ మూడో విడత కూడా అదేవిధంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటు అధికారులు, పోలీసు సిబ్బంది అయితే అన్ని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి, చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే రిజల్ట్ అంటే మొదటి విడత, రెండో విడతలు ఏ విధంగా అయితే వచ్చాయో అదేవిధంగా త్వరితగతిన వచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే మేజర్ గ్రామ పంచాయతీలు అయితే మాత్రం చాలా లేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఇప్పటికే ఇటు కరీంనగర్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులంతా కూడా రేపటి ఎన్నికలకు సంబంధించి వాళ్ళకి కేటాయించిన స్థలాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 గ్రామ పంచాయతీలకు, ఖమ్మం జిల్లాలో 168 గ్రామ పంచాయతీలకు తుది విడత ఎన్నికలు మొదటి, రెండో విడత ఎన్నికల్లో వచ్చినటువంటి సంఘటనల ఆధారంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినటువంటి పోలీసులు, అటు ఎన్నికల సిబ్బంది ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరిపోయింది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించి 1 గంట వరకు పోలింగ్ పూర్తి చేసి 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు జరుగుతున్నాయి. చెదురుమదురు ఘటనలు మినహా మొదటి 2 విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగడంతో మూడో విడత ఎన్నికలను కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు సన్నద్ధమైనట్లుగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ సిపి ప్రకటించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి సంబంధించినటువంటి మాలోత్ రంగా అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మొన్న జరిగినటువంటి మొదటి విడత ఎన్నికల్లో మాలోత్ రంగా భర్త చింతామణి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసింది. హరియా తండాలో అక్రమాలు జరిగాయని అధికార కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ మాలోత్ రంగా డిసెంబర్ 12వ తేదీన సెల్ టవర్కి ఆందోళన చేపట్టాడు. హరియా తండా, సుకినీ తండాతో పాటు బద్యా తండాకు సంబంధించినటువంటి ఆమ్లెట్ విలేజ్లో ఉన్నటువంటి ఈ పంచాయతీలో సుకినీ తండాలో రిగ్గింగ్ జరిగిందని 170 ఓట్లకు
అభ్యర్థులు వేసుకోవడం వల్లే తాను ఓడిపోయానంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ దాదాపు 6-7 గంటల పాటు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేశాడు. చర్యలు తీసుకుంటామని, ఎన్నికల అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్తామని పోలీసులు నచ్చచెప్పి 6-7 గంటల హైడ్రామా తర్వాత కిందికి దింపారు. ఘటన జరిగి 5-6 రోజులు అవుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మనస్తాపం చెందినటువంటి ఈరోజు ఉదయం పరిస్థితి విషమించడంతో మాలోత్తరంగా కుటుంబ సభ్యులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏం చెప్పలేమని 48 గంటలు గడిచిన తర్వాత మాత్రమే పరిస్థితిని వివరిస్తామని డాక్టర్లు చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాటు ఓటమి చెందారని, దీనంతటి కూడా కాంగ్రెస్ పార్టీ రిగ్గింగే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి రంగా ఆరోపిస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే 3వ విడత స్థానిక సంస్థ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. 3వ విడతలో బోత్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. తలమడుగు, బజారత్నూర్, గుడియత్నూర్, నేరడిగొండ, బోత్, సొనాల మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీలతో పాటు 1220 వార్డులకు కూడా రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మండలాల వారీగా ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకున్న ఎన్నికల సిబ్బంది తమ కేటాయించిన పోలింగ్ బూత్లకు తరలి వెళ్లారు. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో గుర్తించిన వాటి ప్రాంతాలలో ప్రత్యేకంగా వెబ్ క్యాస్ట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో మొదటి విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు 3వ విడత ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ రాజాశీషా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.